దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుని బిడలారా, ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలో ఓ చక్కని మాట మన జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రశ్నించుకున్నాం కదా, మనము ఎవరిని ప్రేమించాలి అని చూసాం కదా. మనం ఎవరిని ప్రేమించాలి అన్న మాటకు జవాబు బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. ఆ మాట ఎవరునూ కూడా చెప్పలేనటువంటి ఒక గొప్ప మాట, మనుషులెవరూ చెప్పలేనటువంటి ఒక శ్రేష్టమైన మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తూ వచ్చారంటే, లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు చెప్తూ వచ్చారు, నేను మీతో చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి అని ప్రభువు చెప్తూ వచ్చారు. చూసారా దేవుని బిడ్డలారా, ఈ మాట మనుషులెవరూ కూడా చెప్పలేనటువంటి శ్రేష్టమైనటువంటి మాట నా యేసయ్య ఈ ఉదయకాల సభలు అంటున్నారు కదా, శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. ఎందుకు ఆ మాట అన్నారు? అదే లూకాసు వార్త 6వ అధ్యాయం 32వ వచనంలో, ఇదిగో మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకు ఏమి మెప్పు కలుగును అని అంటాడు యేసయ్య. అంటే సహజమే, మనలను ప్రేమించు వారిని మనం ప్రేమిస్తాం. మనము ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తాను. మనం ఏం చేస్తామంటే, మన స్వజనులను, అన్నదమ్ములను ప్రేమిస్తాం, అక్కజనులను ప్రేమిస్తాం, కన్నవారిని ప్రేమిస్తాం. ఇలా మన లేక స్నేహితులు అనే వారిని ప్రేమిస్తాం. ఎవరికి వారికి ఏమంటదంటే మావారు అనేటువంటి ఒక స్వలాభంతో ప్రేమిస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? శత్రువులను ప్రేమించమని యేసయ్య చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రేమ ఎవరూ చూపలేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, అన్నిటినీ కూడా సహించుకుంటూ సాగిపోయేదే యేసయ్య ప్రేమ. శత్రువులను కూడా, మనకి విరోధులైనటువంటి వారిని అసలు క్షమిస్తామా? ప్రేమించేదాకా పోతున్నావు గాని క్షమించే మనసు, క్షమించే గుణం మనకుండదు. అయితే యేసయ్య అంటున్నాడు, ఒకటి క్షమించమంటాడు, రెండోది ప్రేమించమంటాడు. ఎవరిని? శత్రువులను కూడా ప్రేమించమని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. లోకంలో దేవుడని, దేవతని పిలువబడి కొలబడినటువంటి వారు ఎంతో మంది ఉండవచ్చును, కానీ ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయన చెప్తున్నటువంటి చక్కని మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? శత్రువులను ప్రేమించమంటాడు. మనలను ప్రేమించిన వారిని మాత్రం ప్రేమిస్తే కాదు, కానీ శత్రువులను సహా ప్రేమించమని యేసయ్య చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? మన యేసయ్య ఆయన కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు. ఆయనను ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిచిన, కాళ్లలో చేతులు మ్రేకులు కొట్టినా, ఎన్ని చేసినా కూడా యేసయ్య వారిని తిరిగి దూషించలేదు, క్షమించాడు. శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? ప్రేమించాడు. కనుకనే ఈనాడు ప్రపంచమంతా కూడా ఆయనను నమ్ముకోవడానికి, ఆయనను నమ్ముకోవడానికి, ఆయనను ఆరాధించడానికి గొప్ప మాట ఏంటో తెలుసా? ఆయన ప్రేమ. ఒక్క మాటతో చెప్పన, దేవుడు ప్రేమయ్యున్నాడు అని అంటాడు యోహాను రాసిన మొదటి పత్రికలో. ఆయనే ప్రేమయ్యున్నాడు గనుక అందుకే ఆయన ఏమంటాడంటే, అందరిని ప్రేమించమంటున్నాడు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. ప్రార్థన. తండ్రి, వందనాలు, ఇచ్చిన వాగ్దానం మా హృదయాల్లో మీరు ముద్రించి భద్రపరచమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక.
ఆమేన్. అందరూ కూడా వందనాలు.